అందరికీ నమస్కారం. రెడీ? తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు ఆదిత్. నేను L7 సినిమాలో హీరోగా చేశాను. ఇంతకు నేను కథ, వీకెండ్ లవ్, తుంగభద్ర, నవమన్ ముద్దు సినిమాలో యాక్ట్ చేశాను. L7 సినిమా మీ ముందు అక్టోబర్ 21 రోజు వస్తుంది. నేను పూజా జవేరి యాక్ట్ చేశాను దీంట్లో. డైరెక్టర్ ముకుంద్ పాండే గారు అండ్ ప్రొడ్యూసర్ ఓబుల్ సుబ్బారెడ్డి, కెమెరామ్యాన్ దుర్గా ప్రసాద్ అండ్ మ్యూజిక్ అరవింద్ శంకర్. అందరూ వెళ్ళి చూసేటట్టు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, రొమాంటిక్ థ్రిల్లర్, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. అక్టోబర్ 21 వస్తుంది. కంపల్సరీగా వెళ్ళి చూడండి. L7 ఇప్పుడు L7 అన్నది అందరూ టైటిల్ చాలా డిఫరెంట్గా ఉందని అడుగుతున్నారు. 7కి చాలా ప్రామినెన్స్ ఉందండి సినిమాలో. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం సినిమా ఒక 7 రోజుల్లో జరిగే స్టోరీ. డే 1 నుంచి డే 7 లోపల సినిమా అయిపోతుంది అనమాట. ఒక 2 hours మీరు చూసేటప్పటికి డే 1 to డే 7 ఒక వారంలో జరిగే సినిమానే ఈ L7. అండ్ మా ట్రైలర్ చూసారంటే ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది. మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు. 7లో 2 ఒకే లగ్నం, ఒకే రాశిలో పుట్టిన వారు ఎదురు పడితే ఏమవుతుంది అన్నది కథ అని. సో ఇట్లా ఒక 1 వీక్లో జరిగేది. ఒక 7 లాగా ఒకేలాగా ఉంటారు. 2 ఒకేలా ఉన్నప్పుడు ఏం చూస్తారు, చూస్తే ఏం జరుగుతుంది అన్నది సినిమా. సో అందుకు ఈ 7 అనేది పెట్టాము. ఎల్ అనేది ఏంటి అంటే మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ నేను కథ విన్నప్పుడు కూడా L7 ఏంటి కొంచెం చాలా కొత్తగా ఉంది, టైటిల్ కమర్షియల్గా ఎక్కుతుందా అనుకున్నాను. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా L7 ఏంటి ఏంటి అని అడుగుతున్నారు. సో అదే మాకు పెద్ద ప్లస్ అయింది. వెరీ హ్యాపీ. అండ్ ఈవెన్ విత్ డిజైన్స్ కొంచెం డిఫరెంట్ పోస్టర్స్ అండ్ డిజైన్స్తో వచ్చాం. ఇది బాగా పబ్లిక్లో రీచ్ అవ్వడం కూడా మాకు చాలా హెల్ప్ అయింది. ముకుంద్ పాండే గారు ఇష్క్, మనం అండ్ గుండెజారి గల్లంత అయింది సినిమాల్లో స్క్రీన్ ప్లే రైటర్గా వర్క్ చేశారు. హీజ్ అ వెరీ స్ట్రాంగ్ రైటర్ అండి. ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు ఇట్లా ఒక రూమ్లో కూర్చుని తాళం వేశారు. ఏమైనా కొడతాడా అనుకుంటే అసలు నించుని చాలా యానిమేటెడ్గా స్క్రిప్ట్ 2 hours స్క్రిప్ట్ని 2 hours చెప్పాడు ఆయన. సీన్ బై సీన్, షార్ట్ బై షార్ట్ చెప్పారు చాలా క్లియర్గా. అప్పుడే అనిపించింది బాగా తీయగలిగే కెపాసిటీ ఉంది తనకి అని చెప్పి. అండ్ సినిమాని నేను అనుకున్న దానికన్నా యాక్చువల్లీ ఇంకొంచెం బెటర్గానే తీశారు ముకుంద్ పాండే. ఐ థింక్ హీ హ్యాస్ అ గ్రేట్ ఫ్యూచర్. ప్రొడ్యూసర్ ఓబుల్ సుబ్బారెడ్డి గారు, ఆయన ఇంతకుముందు 5 సినిమాలు భోజ్పూర్లో చేశారు. ఒక సినిమా వరుణ్ సందేశ్తో పాటు ఈ వర్షం సాక్షిగా అండ్ 2014 ఎండ్లో రిలీజ్ అయిన సినిమా. ఇది ఆయన 7వ సినిమా. L7 లాగా అది కూడా 7th ఫిల్మ్ ఆయనకి. వెరీ డెడికేటెడ్ ప్రొడ్యూసర్ అండి. మంచి సినిమా చేయాలి, ఈ సినిమాకి మార్కెట్ అది ఇది అని పక్కన పెట్టి ఈ కథకి ఎట్లాంటి హీరో సెట్ అవుతాడు, ఎంత ఖర్చు పెడితే వర్క్ అవుతుంది అని చాలా స్మార్ట్గా చేసిన ప్రొడ్యూసర్ అండి. రండి రాధాకృష్ణ గారు. ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఇంకోటి వెళ్ళిపోదాం. రెడీ? ఈ ఈ ఆ గాగ్రా గెటప్ యాక్చువల్లీ ఒక లేడీ గెటప్ ఉందండి సినిమాలో. అది సినిమాలో రావాల్సిన గెటప్, లేడీ గెటప్ ఉంది. ఆ లేడీ గెటప్ ఎలా చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు చాలామంది చీరలు ఆల్రెడీ చేస్తారు, చంద్రముఖి అది కామెడీ కూడా చాలా చేస్తారు. సల్వార్ వేసే సరిగా సెట్ అవ్వలేదు, ఎలా చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు ఈ గాగ్రా అనే ఐడియా వచ్చింది. గాగ్రాలో కూడా ఒక ట్రైబల్ గాగ్రా చేద్దాం, ఈ లంబాడీ టైప్లో చేద్దాం అని చెప్పి ట్రై చేసాం. అది బాగా వర్క్ అవుతుంది, చాలా ప్లస్ అయింది. ఇన్ఫ్యాక్ట్ పోస్టర్ మీద వేసేటప్పటికి అందరూ అదే అడుగుతున్నారు, ఏంటి ఏంటి అని. ఒక మంచి క్యూరియాసిటీని రేపింది ఆ గెటప్. అండ్ అదొక 17 to 18 kgs హెవీ గాగ్రా అండి. అది వేసుకుని ఓల్డ్ సిటీలో బాగా ఎండ్లో షూట్ చేసాం, కొంచెం కష్టపడ్డాం. బట్ బాగా వచ్చింది. వెరీ హ్యాపీ విత్ రిజల్ట్. అవునండి. ఇది ఆయన భోజ్పూర్లో 5 సినిమాలు చేశారు. 6వది వరుణ్ సందేశ్తో ఈ వర్షం సాక్షిగా, ఇది 7వది. ఇది కూడా L7. అదొకలాగా కోయిన్సిడెన్స్గా కలిసి వచ్చింది. ఇట్ వాజ్ కోయిన్సిడెన్స్ ఆఫ్ థాట్స్. అండ్ మోర్ దెన్ దట్ ఆయన అడిగాను, ఆయన ఎందుకు మీరు భోజ్పూర్లో సినిమా చేశారు, తెలుగులో చేయొచ్చు కదా. ఆయన యాక్చువల్లీ తెలుగు, ఆయన ఎందుకు భోజ్పూర్లో చేశారు అంటే, కాదు నేను తెలుగులో చేసేటప్పటికి బాగా నేర్చుకుని రావాలి, ఆ ఇండస్ట్రీ ఇంకొంచెం ఎక్స్పెరిమెంటింగ్ కొంచెం ప్లేస్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం ఎక్కువ ఒకవేళ మన సినిమా పెద్దగా ఆడకపోయినా ఎక్కువ లాస్ అవ్వము. సో నేర్చుకోవడానికి వెళ్ళినా అక్కడ సినిమాలు బాగా ఆడాయి కాబట్టి 5 సినిమాలు తీశానని చెప్పారు. సో చాలా ప్లాన్ అండ్ స్ట్రక్చర్డ్గా ఉన్నారు, ఇలా సినిమా తీయాలి, ఇలా రిలీజ్ చేయాలి అని. గుడ్, ఒక మంచి ప్లాన్ ప్రొడ్యూసర్తో వర్క్ చేయడంలో నాకు చాలా సాటిస్ఫాక్షన్. కన్ఫ్యూజ్ అవ్వాలనే యాక్చువల్లీ అట్లా పెట్టిందండి ట్రైలర్. అంటే ఒక సబ్ జానర్డ్ ఫిల్మ్. ఇప్పుడు కొన్ని సినిమాలు మనం చూస్తే
హీరో హీరోయిన్ మీట్ అవుతారు, ఒక విలన్ ఎట్లా బీట్ చేసి హీరోయిన్ ఎలా పెళ్లి చేసుకుంటాడు అని ఒక ఫార్ములా ఫిల్మ్స్ ఉంటాయి. అలా కాకుండా ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే, ఒక డిఫరెంట్ అప్రోచ్ ఉంది అని చెప్పి ఇలా ట్రై చేసాం. సినిమాలో పాప ఈ గెటప్, హీరోయిన్ అది కాకుండా అజయ్ గారు అండ్ వెన్నెల కిషోర్ ఇది కాకుండా ఒక చిన్న కత్తి కూడా ఉందండి. కత్తి కూడా ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది. సినిమా బిగినింగ్లో ఒక పెద్ద సీక్వెన్స్ కత్తి గురించి చేసాం. సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. అదంతా కొత్తగా అప్రిషియేట్ చేయగలిగే పోర్షన్స్ అవి. అరవింద్ శంకర్ మ్యూజిక్ చేశారండి. వాళ్ళు ఈ ఇయర్ ఒక తమిళ్ సినిమా కోసం నేషనల్ అవార్డ్ విన్ అయ్యారు వాళ్ళు. వాళ్ళు ఇష్క్ సినిమాలో ఒక 2 పాటలు చేశారు. సూటిగా అని ఒక సాంగ్ అండ్ ఇంకో సాంగ్. దానికి వాళ్ళకి క్రెడిట్స్ కూడా ఇచ్చారనమాట. ఇట్లాంటి ఒక సినిమాకి సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ ఎంత బాగుంటుందో అప్పుడే సినిమా క్వాలిటీ కూడా పెరుగుతుంది. లేకపోతే ఇట్ లుక్ లైక్ బీ గ్రేట్ ఫిల్మ్. సో అట్లా మ్యూజిక్ వైజ్ అండ్ సినిమాటోగ్రఫీ వైజ్ చాలా కాంట్రిబ్యూట్ చేశారు వాళ్ళు. నేను కొన్ని పోర్షన్స్ తీస్తున్నప్పుడు ఈ పోర్షన్స్ ఎలా వర్క్ అవుతాయి, చాలా ఎంటీగా ఉన్నాయని చాలా ఫీల్ అయ్యాను డైరెక్టర్ గారి దగ్గర. కానీ సినిమా ఫైనల్గా చూసినప్పుడు అవే బాగా ఎలివేట్ అయ్యాయి. సో మ్యూజిక్తో దే డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్ ఇన్ మ్యూజిక్. అండ్ సేమ్ వే సినిమాటోగ్రఫీ కూడా దుర్గా ప్రసాద్ గారు అని చెప్పి ఆయన హీస్ పిఎస్ వినోద్ గారి అసిస్టెంట్. ఆయన ఫస్ట్ సినిమా చేస్తున్నారు. ఎలా మ్యూజిక్ హెల్ప్ అయిందో అలాగే లుక్ ఆఫ్ ద ఫిల్మ్ బాగాలేకపోతే మనం ఫస్ట్ లుక్ ఆఫ్ ద ఫిల్మే చూస్తాం. ఒక ట్రైలర్ చూసినప్పుడు చూడడానికి బాగాలేదంటే ఏదో ఉప్మా సినిమా రా అని అంటాం. కానీ అట్లా ఈ సినిమాకు ఒక మంచి హై క్లాస్ లుక్ ఇచ్చింది దుర్గా ప్రసాద్ గారు. ఆయన కూడా థ్యాంక్స్. ఇప్పుడు నెక్స్ట్ ప్రవీణ్ సత్తర్ గారి సినిమా చేస్తున్నాను, చందమామ కథలు అండ్ గుంటూరు టాకీస్ డైరెక్ట్ చేసిన అతను. ఈజ్ అ నేషనల్ అవార్డ్ విన్నర్. డాక్టర్ రాజశేఖర్ గారు నేను ఆ సినిమా చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ నా పేరు రాజు అని వెంకటేష్ మారుతి గారి రెస్టారెంట్తో ఒక సినిమా స్టార్ట్ అవబోతుంది నవంబర్ మిడ్లో. అండ్ తమిళ్లో పొదునలన్ కరిది అని ఒక సినిమా ఎండింగ్ స్టేజెస్లో ఉన్నాయి. జయాన్ అని ఒక డైరెక్టర్, అదొక అవార్డ్స్ ఫిల్మ్, అవార్డ్స్ కోసం చేస్తున్నాం. అది ఎండ్ ఒకటి చెప్పాను. అక్టోబర్ 21 మీ ముందు L7 సినిమా తెర మీదకి వస్తుందండి. ప్లీజ్ థియేటర్లో చూడండి. అలాంటి అప్కమింగ్ ఆర్టిస్ట్ని సపోర్ట్ చేయండి. పైరేటెడ్ డివిడీస్లోను ఇంకా ఈ ఇంటర్నెట్ లింక్స్లోనూ ప్లీజ్ చూడొద్దు. అండ్ సినిమా మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళి ఒక థీమ్ పార్క్ వెళ్ళాము, ఒక ఒక రోలర్ కోస్టర్ రైడ్, అట్లాంటి ఒక థ్రిల్లింగ్గా ఒకటి ఏదైనా చేసినప్పుడు మనకు వచ్చే కిక్ ఉంటుంది కదా, అలా 2 hours మీకు అడ్రినలిన్ పంప్తో ఒక మంచి కిక్ ఇచ్చే సినిమా ఇది. ప్లీజ్ థియేటర్లో వెళ్ళి చూడండి. అక్టోబర్ 21.